బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యవహారం అక్కడ ప్రధానమంత్రి హసీనా రాజీనామాకు దారితీసింది. ఎవరైతే 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఆ విముక్తి కోసం ఆ యుద్ధంలో పాల్గొన్నారో వారికి 30% రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లు తొలగించి మెరిట్కే ఉద్యోగాలు ఇవ్వాలని హసీనా తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా నిరుద్యోగులు అంతా రెచ్చిపోయారు. ఒకవైపు అధికార పార్టీ అవామీ లీగ్ చెందిన స్టూడెంట్ యూనియన్ విద్యార్థులు, మరోవైపు రిజర్వేషన్లకు అనుకూలంగా మరికొన్ని గ్రూపులు బంగ్లాదేశ్లో గత 2 వారాలుగా సృష్టించిన అల్లర్లు అన్నీ కావు. దాదాపు 426 మంది ఈ అల్లర్లలో చనిపోయారు. అందులో 20 మంది పోలీసులు కూడా ఉన్నారు. అయితే ఈ అల్లర్ల వెనుక సైన్యాధికారి కుట్ర ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే సైన్యాధికారి ఉన్నారో ఆర్మీ చీఫ్, ఆయన కుట్ర కూడా ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అతను కూడా హసీనాకి దగ్గరి బంధువు కావడం విశేషం. హసీనా గత 2-3 నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు కూడా అమెరికా కుట్ర దీంట్లో లేకపోలేదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఉంది. మయన్మార్, బంగ్లాదేశ్లో ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు. ఆ దేశంలో క్రిస్టియానిటీని ప్రవేశపెట్టేందుకు అక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా అనే బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడితో కలిసి కుట్ర పన్నింది అనే విషయాన్ని కూడా అనుమానించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ఈరోజు ఒక విషయం చెప్పారు. ఎప్పుడైతే బంగ్లాదేశ్లో హసీనా రాజీనామా చేశారో వెంటనే పాకిస్తాన్లో ఉన్న ఎంబసీ అధికారి ఆయన వాట్సాప్ స్టేటస్ మార్చి పడేశారంట. అంటే బంగ్లాదేశ్లో స్థిరమైన ప్రభుత్వం ఉండడం పాకిస్తాన్కి కూడా ఇష్టం లేదు. పాకిస్తాను, అమెరికా కలిసి బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం కూలిపోయే విధంగా సైన్యాన్ని రెచ్చగొట్టారు. విద్యార్థులతో అల్లర్లు జరుగుతున్నా కూడా అదుపు చేయలేదు అనే విషయం స్పష్టమవుతా ఉంది. ఎప్పుడైతే హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయి వచ్చిందో వెంటనే బంగ్లాదేశ్లో అల్లర్లన్నీ అదుపులోకి వచ్చేసాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సైన్యాధ్యక్షుడే దగ్గరుండి అల్లర్లని పెంచి పోషించాడు, అల్లర్లని అదుపు చేయాల్సిన సైన్యాధ్యక్షుడే అనేది స్పష్టంగా తెలిసిపోతా ఉంది. అందుకే ఎప్పుడైతే హసీనా రాజీనామా చేసిందో బంగ్లాదేశ్లో అల్లర్లన్నీ చల్లగా అయిపోయినాయి. సైన్యాధ్యక్షుడు కుర్చీలోకి కూర్చున్నాడు. రాబోయే కొద్ది గంటల్లో బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతా ఉంది. ఆ వివరాలు మరో వీడియోలు తెలిసిన వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.